వెల్కమ్ టు TS9 తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లాలో ఆదివారం వడ్డెర సంఘం నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి స్థానిక బస్టాండు అంబేద్కర్ చౌరస్తా వరకు జాతీయ రాష్ట్ర వడ్డెర సంఘం నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వడ్డెర సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో బీసీజేఏసీ సిద్దిపేట జిల్లా నాయకులు మాజీ సర్పంచ్ సుభాష్ గౌడ్ మాట్లాడుతూ, సంఘటనలో భాగంగా ఏంటంటే మేడిపల్లి గ్రామానికి చెందిన ఒడెర కులస్తుడైనటువంటి కొంచెం రవి గారు తన కులవృత్తిలో భాగంగా గ్రనైట్ రాయి వేసుకొని మందపల్లి డేక్షన్ కంపెనీకి తీసుకువెళ్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన గాంధీరెడ్డి అనే అగ్రవర్ణ కులకు చెందినటువంటి కండా కవరంతో బండికి అడ్డం వచ్చి, ఏంద్రా మీరు మా ఊరికి వచ్చేది ఏంద్రా, నా పర్మిషన్లు కూడా ఎట్లా వచ్చిరా అని చెప్పి కూడా అమ్మ అక్క అని నానాను బూతులు తిట్టి కులం పేరుతో ఘోరంగా దూషించడం జరిగింది. అది నిజంగా చెప్పాలంటే ఇది మన ప్రజాస్వామ్యంలో ఇదొక రకమైన నిరంకుశకు ఇది ప్రతీకాశగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఎస్టీ మైనార్టీలు ఎవరైనా కూడా అదేవిధంగా మన బీసీ కులానికి చెందినటువంటి రవికి న్యాయం జరిగే వరకు అట్టి వ్యక్తిని పట్టి లోపట వేసి కఠినమైన చర్యలు తీసుకునేదాకా మేము మా సిద్దిపేట బీసీజేఏసీ నుండి మేము ఇతనికి బాసటగా నిలబడి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ఇప్పుడు మేము హెచ్చరిస్తూ ఉన్నాము.